సో అయితే విషయం ఏంటంటే సియుఈటి అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. సియుఈటి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంట. సో దీన్ని కండక్ట్ చేసేటటువంటి సంస్థ ఏంటంటే ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ప్రతి సంవత్సరం కూడా ఈ సియుఈటి, యూజీ, పీజీ అనేటటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసిద్దంట. సో ఈ ఎగ్జామ్ రాయడం వల్ల అసలు అంటే ఈ టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బిహెచ్యు, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇట్లా టాప్ యూనివర్సిటీస్ ఉంటాయంట. వాటిల్లో మనం జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సియుఈటి, యూజీ, పీజీ స్కోర్లు చూస్తారంట. ఒకవేళ మనం పీజీలో జాయిన్ అవ్వాలంటే పీజీ, యూజీలో జాయిన్ అవ్వాలంటే యూజీ. అయితే నా విషయం ఏంటంటే అసలు ఈ ఎగ్జామ్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అసలు కంప్యూటర్ బేస్డా లేకపోతే నార్మల్ పెన్ పేపర్ పెట్టి రాయాలా, అసలు ఎట్లా ఎన్ని సెషన్స్లో కండక్ట్ చేస్తారు, అదేవిధంగా అసలు డ్యూరేషన్, ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది, అసలు ఎన్ని పేపర్లని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే డొమినియన్ సబ్జెక్ట్స్ అని కూడా ఉంటాయంట. ఈ డొమినియన్ సబ్జెక్ట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజెస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అసలు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు, అసలు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా, ఇట్లాంటి చాలా డౌట్స్ నాకున్నాయి. సో నాకులాగే మీకు కూడా ఈ సియుఈటి, యూజీ, పీజీల గురించి డౌట్స్ ఉన్నట్లయితే మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేస్తా ఒక కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంది కదా, మన ఛానల్ నేమ్ కిందే ఉంటుంది. క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి, ఒక 12 నిమిషాలు ఉంటుంది. కంప్లీట్గా ఆ వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. సో సియుఈటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా ఉపయోగపడింది, చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ.